స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్వాసన పలికే యత్నాలపై అఖిలపక్ష కార్మిక సంఘాలు బగ్గుమన్నాయి. స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఉక్కును రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖ ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకరంగా మారుతోంది. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తామని చెబుతున్న యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించే పనిలో పడింది. శనివారం రాత్రికి రాత్రే 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి వారి పర్మనెంట్ పాస్లను రద్దు చేశారు. కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కాంట్రాక్ట్ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారని, 4000 మంది కార్మికులను తొలగించడానికి రంగం సిద్ధం చేశారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమంటూ బీసీ గేటు వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ను అమ్మేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని కార్మిక సంఘాల నేతలు మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు, బొడ్డు పైడరాజులు మండిపడ్డారు. సెయిల్లో విలీనం చేస్తామని ఓవైపు చెబుతూనే మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం సరికాదన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే తమ బ్రతుకులు ఏం కావాలని ఓ నిర్వాసితురాలు కన్నీటి పర్యంతమైంది. తమకు న్యాయం చేయాలని కోరింది. అర్ధాంతరంగా మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం, ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి జాయింట్ సెక్రటరీ అభిజిత్ నరేంద్ర ఎవరు అనుకుంటాను, వారెవరు ఆదేశాలు ఇచ్చారట, కార్మిక సంఘ నాయకులందరినీ కూడా ఏడీఎం బిల్డింగ్లోకి వెళ్లకుండా గేట్లు తాళాలేసి ఇదే బోర్డర్ సమస్యలాగే చైనాకు పాకిస్తాన్కు వచ్చిన సమస్యలు సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నారు మేనేజ్మెంట్. దాని మీద కార్మిక సంఘాలన్నీ ఆగ్రహించి అన్ని గేట్లలో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేయడం మన శనివారం నాడే. దాంతో యాజమాన్యం పిలిచి కార్మిక సంఘ నాయకులతో, కాంట్రాక్ట్ కార్మిక నాయకులందరితో మాట్లాడిన తర్వాత వారందరినీ మళ్ళీ విధిలో కొనసాగిస్తామని చెప్పి మాట చెప్పారు. కానీ ఈరోజు లోపలికి వెళ్ళిందో తెలుస్తుంది. వారందరికీ కూడా ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి. గతంలో ఏ విధానం అయితే ఉందో వారందరికీ మామూలుగా ఎడిషనల్గా ఇచ్చే ఎలవెన్స్లు కానీ లేదా 3 నెలల పాసులు కానీ ఇవన్నీ కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. ఏ ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ కార్మికులు 4000 మంది పైగా తీసేస్తామని చెప్పి అంటున్నారు. ఈరోజు అఖిల పక్షాలన్నీ కూడా బాలచెరువుగడ్డలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ కార్మిక సంఘం అంతా కూడా పెద్ద ఎత్తున ఒక ధర్నాలు, ఊరేగింపులు కార్యక్రమం. ప్రభుత్వం కుట్రపూరితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చంపేసి దీని ఉత్పత్తి లేకుండా చేసి ఇది ఎవరు ఆదానికో, అంబానీకో, పోసుకోకో, జిందాల్కి అమ్మాలనే కుట్రలో భాగంగానే నిన్న అర్ధరాత్రి మరి 4300 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీశారంటే కార్మిక చట్టాలు వైలేట్ చేసి అన్నీ కూడా వైలేట్ చేసి రాత్రి మీద తీయడం అంటే చాలా దుర్మార్గం ఇది. దీని మీద అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం వల్ల మళ్ళా వెనక్కి తీసుకున్నది. అసలు స్టీల్ ప్లాంట్కి గతంలో కూడా 6 నెలల క్రితం అక్కడ పార్లమెంట్లో మంత్రిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5000 వేకెన్సీలు ఉన్నాయని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు 7 మిలియన్ టన్నులు నీకు ఉత్పత్తి చేయాలంటే ఉన్న మ్యాన్ పవర్ కంటే ఇంకా 5000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కావాలి, ఇంకా కాంట్రాక్ట్ కార్మికులు కావాలి. కానీ ఇప్పుడేమో యాజమాన్యం చాలా ఎక్కువ మ్యాన్ పవర్ అయిపోయిందని చెప్పి సడన్గా తీసేస్తామంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పార్లమెంట్లో మంత్రి ఒకటి చెప్తారు, ఇక్కడ యాజమాన్యం ఒకటి చేస్తుంది. ఇంకా 8500 మంది నిర్వాసితులు ఉన్నారంటే 5000 వేకెన్సీలు ఉన్నాయి. అవన్నీ తక్షణమే మీరు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళందరూ ఉపాధి కల్పించాలని చెప్పి అన్ని కార్మికులు డిమాండ్ చేస్తుంటే ఒక పక్క మీరు పర్మనెంట్ కార్మికులు 200 మంది విదేశీ పంపిస్తున్నారు, 500 మందిని నగరాలు పంపడానికి మీరు ప్లాన్ చేశారు. అంటే స్టీల్ ప్లాంట్ నడపడానికా, మూసేయడానికా? బ్రిటిష్ కాలంలోనే లేని విధంగా ఈరోజు కార్మిక చట్టాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి కనీసం ఒక కార్మికుడిని తొలగించాలంటే చట్టపరంగా ముందు నోటీస్ ఇవ్వాలి. అలాంటిది అర్ధరాత్రి స్వతంత్రంలాగా ఈరోజు కేవలం ఒక్క రాత్రి కేవలం 4290 మందిని ఆపడం అంటే కార్మిక చట్టాలన్నింటినీ కూడా తొంగలో తొక్కడమే, కార్మిక హక్కులన్నీ కూడా కాలు రాయడమే అని చెప్పేసి ఉక్కు యాజమాన్యం గుర్తెరగాలి. బ్రిటిష్ వారు కూడా ఇంత దారుణమైన పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా క్రియేట్ చేయలేదు. మనం భారతదేశంలో ఉన్నాం, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం చేసే ఈ నిర్ణయాలు ఇది కార్మిక వర్గానికి మంచిదా? అలాగే భూములు త్యాగం చేసిన నిర్వాసులకు మంచిదా? ఇంత పెద్ద పరిశ్రమ మళ్ళీ మీరు కట్టగలరా? ఇవన్నీ గుర్తెరగాలి. ఏదైతే ఈ పరిశ్రమ ఉండాలి, అలాగే 50% ఏదైతే ఉందో ఉక్కు నిర్వాసులకి ఈ రోజుకి తొంగలో దొక్కారు. ఓ పక్క ఉపాధి గండి కొట్టారు, మరో పక్క ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్నారు, ఓ పక్క వేరే కంపెనీ
ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని మా నాయకులు అందరూ కూడా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ రంగంలోనే కాకుండా కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి? మా పిల్లలు ఎలా పెంచుకోవాలి? మీరు పెద్ద పెద్ద జాబులు చేసుకొని మీరు డబ్బు సంపాదించుకొని మీ పిల్లలు ఎలాగోలా చదివించుకున్నారు. మా పిల్లల పరిస్థితి ఏంటి? మేము ఎలా చదువుకోవాలి? మా పిల్లలు ఎలా మేము పెంచుకోవాలి? మా భవిష్యత్తు ఏంటి? 4000 మంది కుటుంబాలు బయటన పడితే మా పరిస్థితి ఏంటనేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము వెల్లడించుకుంటున్నాము. ఎందుకంటే మా విశాఖ స్టీల్ ప్లాంట్ లేకపోతే మేము ఎలా బతకాలి? మా పరిస్థితి ఏంటి? మా భూములు ఇస్తాం, మా భూములు ఉన్నా సరే ఈరోజు మేము వ్యవసాయం చేసుకునే బతికేవాళ్ళు. ఇప్పుడు ఆ భూములు తీసుకొని మా ఏదో ఉద్యోగాలు లేకపోయినా కూలి పని అయినా చేసుకొని బతుకుతున్నాం. అలా కూలి పని కూడా లేకుండా చేసేస్తే మా పిల్లలు మేము ఎలా బతికించుకోవాలి? ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 2న తలపెట్టనున్న ఉక్కు పరిరక్షణ ర్యాలీని విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అఖిల పక్షాలుగా కాంట్రాక్ట్ కార్మికులు అందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతంటే స్టీల్ ప్లాంట్లో 4000 మందిని తీసేస్తే ఆ 4000 మంది ఏం తిని బతుకుతారు అని చెప్పేసి ఈ మేనేజ్మెంట్ని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్లో 4000 మందిని ఏ ఒక్కరిని కూడా తీస్తే మట్టుకు మేము ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల సంఘాలుగా ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రతి కార్మికుడు కూడా కొనసాగాలి, కాంట్రాక్టులు మారినా కార్మికులు మారకూడదని ఆ రోజు స్టీల్ ప్లాంట్లో నినాదం తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. ఈరోజు అదే విధానాన్ని కొనసాగించాలి తప్ప ఏ కార్మికుని కూడా తొలగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్తూ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కలర్ మార్చి పేపర్లు ఇస్తాము, పాసులు ఇస్తాము అంటున్నారు. మీరెవరయ్యా కలర్ మార్చి పాసులు ఇవ్వడానికి? ఎప్పుడు పొట్టకూడు కోసం కష్టపడి బాధలు పడుతూ స్టీల్ ప్లాంట్ని 3 మిలియన్ల నుండి స్టీల్ ప్లాంట్ని 7 మిలియన్ల వరకు కూడా సాధిస్తూ కష్టపడుతూ వస్తున్న కార్మికుడిని మీరు తొలగిస్తారని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా అడుగుతూ ఈ యొక్క సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయదా? నిన్నటి వరకు పెట్టారు 20 రోజులకు ఇన్ఛార్జిని, నిన్న రాత్రి ఇంకొని తీసుకొచ్చారు.